ప్రజలాడు ప్రభు నేస్తున్నామని అందరు కొందరు దేవుని వాక్యం నుంచి యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8-9 వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపలారా మీ చేతులు శుభ్రపరచుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. యేసుక్రీస్తు యొక్క రక్తంతో కడగబడిన మనము ఎంత స్పష్టమైన జీవితం జీవిస్తున్నాము అని వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకోవాల్సిన వారమైన దైనందిన జీవితంలో మనకు తోసింది, మనకు తెలిసింది, మనం బతుకుతా ఉన్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించడం అనేది ఒక రక్షింపబడిన వ్యక్తిగా, విశ్వాసిగా మన ఖచ్చితమైన విషయం. అది ఇక్కడ అదే మాట అంటున్నాడు. ఏమని? దేవుని యొద్దకు రండి అని చెప్తున్నాడు. మనము ఎప్పుడు రావాలి దేవుని యొద్దకు అంటే, మనం చేసే పని ఏముంటుంది అంటే, సాధారణంగా నీవైనా నేనైనా చేసే కష్టం వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, ఎవరన్నా నిందించినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్ళు గార్చుకురాదు. అది కాదు క్రైస్తవ జీవితం. ప్రతి పరిస్థితిలో కూడా దేవుని దగ్గరకు రావాలి. మోషే అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రజలు నడిపించే సమయంలో ప్రతి సమస్యను దేవుని దగ్గరకు తీసుకొని పోయినాడు. అందుకే ఆది కాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు 5 ఖండాల్లో ఒక మాట మనం భావిస్తాం. యెహోవా సెలవిచ్చాను, యెహోవా ఆజ్ఞాపించాను, యెహోవా చెప్పాను, యెహోవా మాట్లాడాను. ఈయన మాట్లాడే దేవుడు, అది గుర్తుపెట్టుకోవాలి. ఆయన యుద్ధకు పోతే ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఆయన యుద్ధకు పోయేది ఎన్ని రోజులైంది పోక. పరిచర్య చేస్తున్నాం, సేవ చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, బోధలు చేస్తున్నాం, సువార్తలు చేస్తున్నాం, మందిరాలు కడుతున్నాం, ఎన్నో చేస్తున్నాం. కానీ ఆయన దగ్గర లేకుంటే ఆయన ద్వారా జరుగుతుందా అని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు లేనిది ఇవన్నీ చేసినామా అంటే, లోకస్తులు ఎన్నో చేస్తారు కదా, గుళ్ళు కడుతురు, ఎన్నో చేస్తారు వాళ్ళు కూడా. అంటే అది లోక సంబంధమైన కట్టినట్టు కాదు మనము మందిరాలు కట్టేది. ఏమంటున్నాడు ప్రభు? 1 పేతురులో అంటాడు, సజీవమైన రాళ్లతో. అంటే దేవుని యొద్దకు వస్తే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని కట్టేవాడుగా ఉన్నాడు. మనం ఆయన దగ్గరికి సజీవ రాళ్ల వల్లే రావాలి. మన యొక్క ఇచ్చ, మన యొక్క కోరిక ఉండొద్దు. అందుకే కొలస్సీ పత్రిక, మీరు మృతి పొందితిరి అని అన్నాడు. మీరు సమాధి యొద్దకు వెళ్ళినారు, సమాధిలో నుండి నా ప్రాణమును లేవదీశాను అని కీర్తనలు 103:4 చెప్తాడు. అంటే సమాధిలోనికి వెళ్ళిన వ్యక్తి తన ఇచ్చలు, తన కోరికలు, తన ఆలోచనలు ఏ పని చేయొద్దు. ఈనాడు చూస్తే మన జీవితాల్లో ఏం చేస్తున్నాము? మన ఇష్టాలు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మనకు దోసింది, మనకు నచ్చింది, మనకు సంతోషం ఇచ్చేది, మనకు పేరు వచ్చేది, ఇవి చేస్తున్నాం. సంఘంలో, రోడ్ల మీద కాదు, ఇండ్లలో కాదు, సంఘంలో. ప్రియమైన వాళ్ళారు, దేవుని యొద్దకు వచ్చే విషయంలో ఎట్లున్నాం? దేవుని యొద్దకు వస్తే ఏం చేస్తాడంట? ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మన యొద్ద ఉంటే ఎట్లుంటది చూడండి. ఇది సిగ్గు అనిపిస్తుంది నాకు కూడా. దేవుని యొద్దకు మనం వచ్చినామని చెప్పుకుంటున్నాం, కానీ ఆయన మన యొద్దకు వస్తున్నాడు. నేను దేవుని యొద్దకు వస్తున్నా, మందిరానికి వస్తున్నాను, సంతోషం. కానీ ఆయన మన యొద్దకు వచ్చేటట్టు స్పేస్ ఉంచినామా? నిర్గమకాండంలో మీరు నాకు పరిశుద్ధ స్థలం ఒకటి నిర్మించాలి, నేను మీ మధ్యన ఉండాలనుకుంటున్నా అని చెప్పినాడు కదా. పరిశుద్ధమైన జీవితం లేకపోతే ఆయన మన మధ్యన ఉండలేడు. ఆయన మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. ఒకవేళ దేవుడు మన యొద్దకు వస్తే ఎట్లుంటది? మన జీవితంలో ఉన్న స్థితిగతులు ఎట్లుంటాయంటే, శద్రక్ మేషక్ అబేద్నెగోలు అనే వారిని అగ్నిగుండంలో వేస్తే 4వ వాని రూపము దేవతల రూపంగా ఉంది అని అన్నాడు. దేవుడు అగ్నిగుండంలో వచ్చిన కారణాన అగ్ని వారికి కాల్చలేకపోయింది. మనకున్న కష్టాలు, మనకున్న ఇబ్బందులు అవి మన మీద ఇంకా ప్రభావం చూపిస్తూనే ఉన్నాయి కదా. మనకు నొప్పి, మనకు బాధ, మనకు ఆయాసము, మనకు దుఃఖము కలగజేస్తున్నాయి. అంటే మనం ప్రభు దగ్గరకు వచ్చినామని చెప్పుకుంటున్నాము, ఆయన మన యుద్ధకు వచ్చినట్లుగా పరిశుద్ధంగా ఉండలేము. ఆయన మన యుద్ధకు వస్తే మనలో ఏముంటాయి అంటే నెమ్మది ఉంటుంది. శద్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండం బయట ఎట్లున్నారు, అగ్నిగుండంలో అయినదే ఉంది. మన కష్టాల్లో కూడా అట్లుంటాం ఆయన మన యుద్ధకు వస్తే. ఇంకేమంటున్నాడు? పాపులారా మీ చేతులు శుభ్రపరచుకున్నాడు, ద్విమనస్సులారా మీ హృదయం పరిశుద్ధ. పాపులారా అంటున్నాడు. మన పాపస్థితిని వదిలేసుకున్నామా? ద్విమనస్కులారా, 2 మనసులు, జరసేపు ఒక మాట, జరైన ఒక మాట. ఇది ఆలోచన చేస్తే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. కాబట్టి మనము చేతులు శుభ్రపరచుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దించుగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ యొద్దకు వచ్చేంత కృప, నువ్వు మా దగ్గరకు వచ్చేంత పరిశుద్ధత కలిగి ఉండడానికి మా చేతులు హృదయం శుభ్రపరచుకున్న కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.